అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 13వ అధ్యాయం అనగా కార్తీక మాసంలో 13వ రోజు వినవలసినటువంటి కథ నుంచి విందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు: ఓ చక్రవర్తి, కార్తీక మాసంలో ఇంకా ఆచరించవలసిన ధర్మాలు కూడా ఉన్నవి, వాటిని మీకు వివరిస్తాను అని చెప్పడం ఆరంభించాడు. కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయటం మంచి ఫలితమును ఇచ్చును. ఒకవేళ ఉపనయనకు అగు ఖర్చు మొత్తం భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచిన ఫలం కలుగును. ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నా ఆ పాపాలన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకాలు త్రోవించిన బ్రాహ్మణ బాలుని ఉపనయనము చేసిన వచ్చే ఫలితములకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన వారు తాను తరించుటయే కాక తన పితృదేవతలు కూడా తరింపజేస్తారు. ఇందుకు ఒక ఇతిహాసం ఉంది, చెప్పదను వినుము అని చెప్పడం ఆరంభించాడు. ద్వాపర యుగంలో వంగదేశంలో సువీరు అను రాజు ఉండేవాడు. అతనికి రూపవతి అను భార్య ఉండేది. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడిన వాడై భార్యతో అరణ్యమునకు పోయి డబ్బులు లేక నర్మదా నది తీరమున పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలాన్ని గడుపుతూ ఉండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభంగా పెంచేవారు. యవన వయసు వచ్చిన తరువాత ఒక దినమున వానప్రస్థుని కుమారుడు బాలికను చూశాడు. వానప్రస్థుని కుమారుడు అనగా ఒక ముని కుమారుడు. అతడు ఆమె అందచందాలకు పరవశుడై తనకిచ్చి పెళ్లి చేయమని ఆ రాజును కోరెను. అందుకు ఆ రాజు: ఓ మునిపుత్ర, ప్రస్తుతం నేను బీద స్థితిలో ఉన్నాను. మా కష్టం తొలగుటకు కొంత ధనం ఇచ్చిన ఎడల ఈ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ఆ ముని కుమారునికి చెప్పాడు. దానితో ఆ ముని కుమారుడు నర్మదా తీరమున కుబేరుని గురించి ఘోర తపం ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్రను సంపాదించాడు. రాజు ఆ పాత్రను పుచ్చుకొని తన కుమార్తెను ఆ ముని కుమారుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఆ దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా ఆ ముని కుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖంగా కాలం గడుపుతూ ఉండేవాడు. సువీరుడు కూడా ముని కుమారుడు ఇచ్చిన ధనంతో స్వేజగా ఖర్చు పెట్టుకుంటూ భార్యతో సుఖంగా ఉండేవాడు. అలా కొంతకాలం జరిగిన తర్వాత సువీరుని భార్య మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయసు రాగానే మరలా ఎవరికైనా ధనమును కమ్మవచ్చు కదా అనే ఆశతో ఇద్దరూ ఉన్నారు. అలా ఉండగా ఒకరోజు సాధు పుంగవుడు తపతీ నది తీరం నుండి నర్మదా నది తీరంకు స్నానార్థమే వచ్చెను. దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఈ విధంగా అంటున్నాడు: నీ మొక్క వర్చస్సు చూస్తే రాజవంశం నుండి జన్మించిన వాని వలె ఉన్నావు. ఈ అరణ్యంలో భార్య బిడ్డలతో ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాడు. దానికి సువీరుడు: నా రాజ్యం శత్రువులు ఆక్రమించుటచే భార్య సమేతంగా ఈ అడవిలో ఉన్నాను. దరిద్రము కంటే కష్టము, పుత్రశోకం కంటే గొప్ప దుఃఖము, అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతాపం మరి ఒకటి లేదు. అందుచే రాజభ్రష్టుడైన నేను ఈ అరణ్యంలో సకుటుంబముగా బ్రతుకుచూ ఉన్నాను. నాకు 2 కుమార్తెలు. మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి వారి వద్ద కొంచెం ధనం పుచ్చుకున్నాను. దానితో ఇంతవరకు గడిపాను. ఇది విన్న ఆ సాధుపుంగోడు ఈ విధంగా అంటున్నాడు: ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడమైన ధర్మ సూక్ష్మం ఆలోచింపగా కన్య నమ్ముకుంటువి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన అను నరకమును అనుభవిస్తారు. ఆ ద్రవ్యంతో దేవ ముని పితృదేవతా ప్రీత్యార్థం ఏ వ్రతం చేసినా వారు నశిస్తారు. అదియే కాక కన్యా విక్రయం చేసిన వారి పితృదేవతలు క్షపిస్తారు. అటులనే కన్యను ధనమిచ్చి పెళ్లి చేసుకునే వారు ఆ గృహస్థులు ఏ ధర్మం చేసినా వృత్తం ఒకటయే కాక మహానరకము అనుభవిస్తారు. కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు ఒక్కనించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసంలో నీ 2వ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునికి ధర్మబుద్ధి గలవానికి ఇచ్చి కన్యాదానం చేయి అని చెప్పాడు. అలా చేస్తే గంగా స్నానం ఆచరించిన ఫలితము, అశ్వమేధ యాగం చేసిన ఫలితము పొందుటయే కాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలం కూడా పోవును అని చెప్పాడు. దానికి రాజు ఈ విధంగా చెప్తున్నాడు: ఓ మునివర్య, దేహసుఖం కంటే దాన ధర్మములు వాటి వలన వచ్చు ఫలం ఎక్కువ. బతికి ఉండగా భార్య బిడ్డలతో సిరి సంపదలతో సుఖంగా ఉండగా చనిపోయిన తర్వాత వచ్చి ఏదో మోక్షం కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశం చేతులారా జారవేయడం అంటువా? అహేక సుఖములే గొప్ప సుఖములు. కావున నా 2వ కుమార్తెను కూడా నేను అడిగినంత ధనం ఎవరు ఇస్తారో వారికి ఇచ్చి పెళ్లి చేస్తాను, కానీ కన్యాదానం మాత్రం చేయను అని చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారుణ తాను వెళ్లిపోయాడు. మరికొన్ని దినాలకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి తీసుకొని పోయి యమలోకంలో అసపత్ర వనమును నరక భాగమున పడివేసి అనేక విధములుగా బాధిస్తూ ఉన్నారు. సువీరుని పూర్వీకుడైన రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తరువాత స్వర్గ సుఖము, స్వర్గ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉండేవాడు. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శత్రుకీర్తిని కూడా యమకింకరులు పాశంతో బంధించి స్వర్గం నుంచి నరకంలోకి తీసుకొచ్చారు. శృతకీర్తి ఈ విధంగా అంటున్నాడు: ఓ యమధర్మరాజా, నాకు తెలిసినంత వరకు నేను ఇతరులకు ఉపకారం చేశాను. దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు వాటినే చేశాను. కానీ నాకు ఈ దుర్గతి ఎందుకు కలిగిన అని చెప్పి అడిగాడు. దానికి యమధర్మరాజు ఈ విధంగా చెప్తున్నాడు:
ఓ శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు. నీవు ఎటువంటి పాపాలు చేయలేదు. అయినా నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమునకు ఆశించి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకున్న వారి పూర్వీకులు కూడా అటు 3 తరాలు ఇటు 3 తరాల వారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకం అనుభవిస్తారు. నీవు పుణ్యాత్ముడవు, ధర్మవంతుడవు అని నాకు తెలుసు. కావున నీకొక ఉపాయం చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదే నది తీరమున తన తల్లి వద్ద పెరుగుచూ ఉన్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచ్చటికి పోయి ఆ కన్యను వేద పండితుడగు శీలవంతుడగు ఒక విప్రునికి కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయి. అటులా చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగిదరు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేని వారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా లేక విధి విధానంగా ఆంబోతునకు వివాహం అనర్చినా కన్యాదాన ఫలితం వచ్చును. కనుక నువ్వు వెంటనే భూలోకానికి పోయి చెప్పిన విధంగా ఈ ధర్మ కార్యాలు ఆచరించు అని చెప్పాడు. దానికి శృతకీర్తి యమధర్మరాజుకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణ కుటీరంలో నివసించుచూ ఉన్న సువీరుని భార్య వద్దకు వెళ్లి ఆమె కుమార్తెను చూసి సంతోషపడి జరిగిన విషయాలని వివరించి కార్తీక మాసమున సూర్యుని 2వ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహం చేశాను. ఆ విధంగా చేయటం వల్ల సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనను. కన్యాదానం వలన మహాపాపాలు కూడా నాశనం అవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపని వాడు శాశ్వత నరకానికి వెళ్తాడు అని చెప్పి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పాడు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాసమందలి 13వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా కొట్టండి. తద్వారా మేము చేసే వీడియోలు నేరుగా మీ మొబైల్ నోటిఫికేషన్ గా వస్తాయి. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా ఈ కార్తీక పురాణం మరికొంతమంది వింటారు. ధన్యవాదాలు.